హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఎస్ క్రాస్ చూడండి, రెండు తాళాలు ఉన్నాయి, ఇదొకటి ఇంకొకటి. 2015 మోడల్ ఇది. HR51 ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్. ఇది మీకు కానిస్టేబుల్స్ అయినా ఇంకెవరన్నా రెవెన్యూలో ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా లోకల్ ట్రాన్స్ఫర్ ఫరీదాబాద్లో చేసుకోవచ్చు జీరో ట్యాక్స్లో. బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఎక్కడ కూడా ఏ పార్ట్ రీప్లేస్ అవ్వలేదు. అలై వీల్స్, రెండు తాళాలు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, వెనకాల కూడా ఛార్జింగ్ పోర్టల్, అన్ని గ్లాసులు ఒరిజినలు, బ్లూటూత్ ఉన్నది, ప్రీమియం బ్లూ కలర్ అండి. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్, లెఫ్ట్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్ ఉంది బండి. మీకు కేవలం 3 లక్షల రూపాయలకు ఇస్తాం అంతే, ఓన్లీ 3 lakhs. అందులోనే కమిషన్ చేద్దాం, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేద్దాం, బస్ ఏదన్నా ఒకటి చేద్దాం. ఫిక్స్ ప్రైస్, మళ్ళీ తగ్గించుడు అనేది ఉండదు. ఈ డోర్ వైజర్లు కూడా కార్ కొన్నప్పుడే వెలిసిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం మళ్ళీ బండి గురించి చెప్తా. 2015 డిసెంబర్, ఇన్సూరెన్స్ కూడా 2025 డిసెంబర్ దాకా ఉంది. మారుతి సుజుకి ఎస్ క్రాస్, ఓనర్ ఫస్ట్ అండి. మీరు మళ్ళా ఎవరికి కావాలన్నా కూడా ఆర్సీ కార్డు సెండ్ చేస్తా, ఫస్ట్ ఓనర్. కస్టమర్ నంబర్ కూడా ఇస్తాం. పార్కింగ్ సేల్ అన్నట్టే, మనం ఏం పర్చేజ్ చేయలేదు. ఇవాళ సిద్దిపేటలో మహీంద్రా కింద ఎడం వైపు టైర్ కూడా చూసుకోండి, మంచి పర్సంటేజ్ ఉంది. 90,000 చిల్లర తిరిగింది. 60,000 అప్పుడు దాన్ని టైర్లు మార్చిర్రు, అంటే 20,000 చిల్లర, 70,000 అప్పుడు మార్చొచ్చు, 20,000 మళ్ళీ తిరిగినాయి టైర్లు కూడా. కానీ బటన్ ఉన్నాయి, వాడి అలై వీల్ మార్చినట్టే సేమ్. కింద కూడా ఇంజన్ కింద ప్లాస్టిక్ ఫైబర్ షీట్ వచ్చింది కాబట్టి మీకు పర్ఫెక్ట్ ఉంది. సో మీరు ఆలోచన చేయండి, ఢిల్లీకి వస్తాం తీసుకెళ్తాం అంటే కూడా ఓకే, ఇక బెస్ట్ డీల్ అన్నట్టు. అది ఢిల్లీకి వచ్చి తీసుకెళ్తే ఇంకా కూడా మీకు తక్కువ చేస్తాం. ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి ఓనర్కు స్టాంప్ పేపర్ రాసిస్తాం, మీ ఆధార్ కార్డు ఇస్తాం, మీరు ఆడ సంతకాలు పెడతాం. కాబట్టి ఏం జరుగుతుందంటే ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకుంటారనే ఒక నమ్మకం తనకు ఏర్పడుతుంది. చూడండి, అలై వీల్, ఇది కూడా టైర్ బటన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, మళ్ళీ చూసుకోవచ్చు. షాకర్స్ కూడా ఒరిజినల్. సో అట్లా కూడా మీకు కొంచెం మేలు జరుగుతుంది. హైదరాబాద్లో ఇవాళ విశాఖపట్నం నుంచి ఒక బ్రదర్ నిన్న మధ్యాహ్నం పెట్టిన I10 తీసుకెళ్ళడం జరిగింది. డెలివరీ తీసుకున్నాడు హైదరాబాద్ నుంచి, మన ద్వారానే మన కమిషన్ ఇచ్చిండు. HR26 అది బండి నెంబరు. మధ్యాహ్నం 2:30 అట్లా తీసుకున్నాడు. నిన్న నేను పంపించిన, ఇలా తీసుకున్నాడు. నిన్న 10,000 కొట్టిండు, ఇలా తీసుకున్నాడు. చెప్పిన లీవా 25 తారీఖు ఇస్తాడు. అది కూడా మనకు ఆల్రెడీ అమౌంట్ వచ్చింది, 25,000 వచ్చింది, అది కూడా అయిపోతుంది. కుడిపక్క డోర్ కూడా చూసుకోండి. సిద్దిపేటలో రేపు ఆదివారం ఎవరైనా వచ్చినా కూడా దయచేసి సీరియస్ కష్టం, ఎందుకంటే వచ్చి మళ్ళీ టెస్ట్ డ్రైవ్ చేస్తూ అంతా రిస్క్ అయిపోతుంది. వోక్స్ వ్యాగన్ ఏమియో మాన్యువల్ ఉన్నది. 2015 బెలెనో ఉన్నది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 16 మోడల్ ఉన్నది. ఫోర్డ్ ఆస్పైర్ 15 మోడల్ ఉన్నది. ఈ 4 కార్లు అయితే సిద్దిపేటలో ఉన్నాయి. పార్కింగ్ సేల్కి వచ్చిన TUV 300 T6 ప్లస్ ఉన్నది, అది కూడా నిజామాబాద్ది. TS 18 16 ఉంది, అది కూడా మీకు ఆల్రెడీ చూసి వీడియో ఫుల్ వీడియో పెట్టిన ఇలా పొద్దుగాల. అది కూడా వాళ్ళు 18 మోడలు. వాళ్ళు ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 5,85,000 చెప్తున్నారు. రూపాయి ఇటు అటు. వాళ్ళ దగ్గర మీ దగ్గర 14,000 కమిషన్ తీసుకుంటాం మేము. చూసుకోండి, వెనకాల కూడా రేటు డైరెక్ట్ మాట్లాడిస్తాం, కమిషన్ తీసుకుంటాం. ఇంజన్ సాలిడ్ ఉంది, టైర్లు, సస్పెన్షన్ కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన. స్టీరింగ్ చూసుకోండి, బ్లూటూత్ చూసుకోండి. స్విఫ్ట్ డిజైర్ ఇదంతా మారుతి ఎర్టిగా గిరిటిగా అన్నీ ఒకటే ఇంజను. ఎస్ క్రాస్ అంతా 1.4 1.5 అదే సెగ్మెంట్లు వస్తాయి. ఇంజన్ ఆయిల్ గదే 3.5 లీటర్లు, ఆయిల్ ఫిల్టర్ ఆయిల్. టైర్ల సైజు పెరుగుతుంది తప్ప మారుతిలో మిగతా అంతా ఏం పెరగదు, అన్నీ ఒకంతే ఉంటాయి. గదే స్పీడు, గదే గేర్ బాక్సు, గదే గేర్ చేంజెస్, గదే క్లచ్ కేబుల్స్ గవే ఉంటాయండి. ఎక్సలేటర్ కానీ, కేబుల్స్ కానీ, బ్రేక్ పెడల్స్, షాకర్స్, డోరు, గ్లాసులు, బీడింగ్స్ అన్నీ కూడా ఒకే జాతికి చెందినవి కాబట్టి ఒకేలాగా ఉంటాయి. వేరియంట్ అనేది అంటే చిన్నది 1.3 ఇంజన్, ఇది 1.3 అంటారు. సో 1400cc 1200cc అంతే ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉండదు. కింద కూడా చూసుకోండి, ఇంజన్ కింద సేఫ్టీ ఉంది. మళ్ళీ బాడీకి కూడా కింద సేఫ్టీ ఉంది. ఎటువంటి యాంటీరస్ట్ కోట్ ఏం చేయలేదు, వాటర్ వాష్ చేసినట్టుంది కస్టమరే. సో మీకు ఇది కూడా ద బెస్ట్ డీల్ అనుకుంటున్నాను నేనైతే. రెడ్ కలర్ ఆస్పైర్ ఒకటి ఉంది,
మనకు దాని ఫోటోలు పెట్టగానే హైదరాబాద్ నుంచి విజయ్ బ్రదర్ ఇంజనీర్ ఆయన 10,000 రూపాయలు కొట్టిండు. ఈ బ్లూ కలర్ కార్ కూడా ఫోటోలు పెట్టగానే అనంతపూర్ నుంచి ఒక ఆయన టోకెన్ వేసిండు. వీడియో పెట్టినాక మళ్ళీ చూస్తాడు, తనకా ఇంకెవరికా అన్నది కూడా చెప్తాం. ఇది కూడా సేమ్ బ్యాక్ సైడ్ క్వార్టర్ ప్యానెల్లో చూసుకోండి. బండి అయితే నెంబర్ 1 ఉంది. HR51 12వ నెల దాకా ఎన్వోస్ అవుతుంది. పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఎవరైనా అయితే మీరు రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకోవచ్చు ఫరీదాబాద్లో. 2030 డిసెంబర్ 12 దాకా దీని లైఫ్ టైం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ అక్కడ నుంచి ఎన్వోస్ తీసుకుంటే అప్పుడు 20,000 రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దబ్బన మధ్యలో జమిలీ ఎలక్షన్స్ కనుక అయితే ఇండియా మొత్తం ఎంపరివాహన్ సిస్టమ్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఉంది ఆల్రెడీ. ఒక టీజీలోనే మొన్న ఈ ప్రగతి ఎంపరివాహన్ అని మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు తను ప్రారంభించిండు. అంటే ఆగస్టు లోపల మనకు మొత్తం ఆల్ ఇండియా ఒకటే అవుతుంది. సో మీరు అది కూడా గమనించవచ్చు. చూడండి చాలా పర్ఫెక్ట్ ఉంది. ఆలోచన చేయండి. కార్ అయితే మంచి ప్రైస్, 3 లక్షలకు ఏది రాదు. సేమ్ ఇది షోరూమ్కి వెళ్ళి వచ్చిన బాపద్దే, కారు కొనేటప్పుడు తీసుకున్న బాపద్ది. టైర్ అయితే అదే టైరు, జేకే టైర్ అదే వస్తుంది కంపెనీ నుంచి. జేకే, గుడియర్, ఎంఆర్ఎఫ్ ఈ 3 టైర్లు బండి కొన్నప్పుడే వస్తాయి. ఇది 1.3 ఇంజను. ఈ బ్రీజా కంటే ఎస్క్రాస్ కొంచెం క్వాలిటీ ఉంటుంది, కానీ కార్నర్ కుడివైపు ఏ పిల్లర్ స్ట్రాంగ్ వస్తుందని అది ఇది కొద్దిగా రేటింగ్ తక్కువ ఇచ్చారు వాళ్ళప్పుడు. కార్నర్ బిట్ కనబడదు అది అని చూసుకోండి. మీరు ఆలోచన చేసే మారుతి కార్లు అంటున్నారని నేను ఆలోచన చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ నంబర్ రిషబ్ నంబరు 9205725539 వాట్సాప్ పెట్టండి. నా నంబర్ కూడా సేమ్ 7893123549. దాన్ని కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ 2 నంబర్లు షో అయితే మీరు వాట్సాప్ పెడితే సరిపోతుంది. ఈ క్వార్టర్ ప్యానల్ లైట్గా షేడ్ అయింది, కానీ యాక్సిడెంటల్ అనేది ఎక్కడ కూడా రిపోర్ట్ లేదు. గ్లాసులు గీసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. సేమ్ లెఫ్ట్ వెనకాల డోరు, దీని చైల్డ్ లాక్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీనిది కూడా పవర్ విండో ఎక్సలెంట్ ఉంది. కింద కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సీట్ కవర్లు కూడా షోరూమ్యే, సీట్ కవర్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మ్యాట్ సీట్ కవర్, టైర్, స్టెప్పిన్ టైర్ ఈ 3 కారు కొన్నప్పుడు వచ్చినాయి. 1.3 ఇంజన్ కాబట్టి మైలేజ్ ఖచ్చితంగా 20 అయితే ఉంటుంది. 20 అంటే ఈ ఒక్క కారు కాదు, మన డ్రైవింగ్ని బట్టి ఇండియాలో ఏ కార్ అయినా ఒక్కంతే, దానికి హెచ్చు తగ్గులు ఉండవు. మనుషుల లెక్క కర్రెగా తెల్లగా పొడుగు పొట్టి కురసగా నడిచిన తీరు తిన్న తీరు ఉండదు. మనం కొంచెం లావ్ ఎక్కువ ఉంటే తింటే కొంచెం, దీనికి అట్లా కాదు, ఒక్కంతే మైలేజ్ వస్తుంది డ్రైవింగ్ని బట్టి. సో 1.3 ఇంజన్ ఎవరి దగ్గర ఒక్కంతే వస్తుందండి. చూసుకోవచ్చు. మెయిన్ జాయింట్స్ ఏ పిల్లర్లో ముందు భాగంలో ఇదే బి పిల్లర్. ఈ రోబో డాట్స్ ఉంటే కారుకు యాక్సిడెంటల్ కానట్టు. ఓకే ఫ్రెండ్స్, ఒక్క పేపర్స్ కూడా ఇవి HR51 అంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్ అయిపోతుంది ఫరీదాబాద్ ఆర్టీఓ. ఢిల్లీ NCR అంటారు. ఈ ఫరీదాబాద్ అనేది హర్యానా. బదర్పూర్ అనే ఢిల్లీలో బార్డర్ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. మెట్రో స్టేషన్ అక్కడ దాకా ఉంటుంది. టోటల్ సిటీయే, ఇదేం హర్యానా అంటే దూరమేం కాదు, కాకపోతే నంబర్ 51 ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సిల్వర్ కలర్ ఫోర్డ్ ఫిగో యాస్పైర్ టైటానియం ఉన్నది. దాని బడ్జెట్ 3,30,000 చెప్పినాం. అది ఎల్లుండి వీడియో పెడతాం దాన్ని. ఇది కూడా కరీంనగర్లో ఒక కానిస్టేబుల్ చూసిండు, ఫోటోలు పంపించినాం. డీజీపీ ఆఫీస్లో ఒక ఆయన చూసిండు, తర్వాత గచ్చిబౌలి పిఎస్లో ఒక ఆయన చూసిండు, ఫోటోలు పంపించినాం. పైసలు ముందుగా కట్టామంటే 10,000 కడతామన్నారు. 10,000 కడితే రాదు. అవసరమైతే మేము ఇన్వెస్టర్లతో పైసలు మొదలు కట్టించుకుంటాం. వాళ్ళకు 1,00,000 10,000 20,000 మీరు ఇస్తే అది ఈడదాకా వస్తుంది. మీకు నచ్చనప్పుడు అప్పుడుగా అంటే చిత్తుబోతు వేసినట్టు కాకుండా, ఏదో దాన్ని ఏమంటారు ఆన్లైన్ బెట్టింగ్లా కాకుండా కారు దగ్గరకు వచ్చినాక తీసుకున్నట్టయితే మా దగ్గర ఇన్వెస్టర్స్ మీరు పెట్టుకోవచ్చు ఇన్వెస్టింగ్, అట్లనే పర్లేదు. ఇప్పుడు దీనికి మొదలు పైసలు కట్టాలంటే 3 లక్షలైనా మా వాళ్ళు కడతారు, 1,10,000 తీసుకుంటారు, 1,05,000 ఎంతో తీసుకుంటారు. కాబట్టి అడకత్తాం, మితికి పట్టుకత్తాం. చూడండి, కూలెంట్ డబ్బా ఒరిజినల్, హెడ్లైట్ల స్టిక్కర్లు ఒరిజినల్, బ్యానెట్ పట్టి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. బ్యాటరీ కూడా అమ్రాన్ బ్యాటరీ ఒరిజినల్ ఉంది. ఇంజన్ టైట్ ఉంది. ఇంజన్లో హెడ్ ఒక్క స్టిక్కర్స్ కూడా పోలేదు. సో మీరు డీజిల్ పరంగా, ఎయిర్ బ్యాగ్స్ పరంగా, టైర్ల పరంగా, గ్లాసుల పరంగా ఏ రకంగా చూసినా కూడా కారు క్వాలిటీ ఉంది. సీట్ కవర్లు ఒకటి అవసరం ఉంటుంది, 25,000 అయితే అక్కడ ఇస్తే. ఇక్కడ తెలంగాణలో 35,000 ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్, ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ అంటేనే కార్లు కొనడం తక్కువ ధరకు ట్యాక్స్ పడుతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడే కొనుక్కొని అమ్ముకుంటారు. హర్యానా, ఫరీదాబాద్, గాజియాబాద్, మీరట్ అంటే కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా, గుడ్గాం, అల్వర్, కొన్ని ఏరియాలన్నీ కూడా NCR కిందకి వస్తాయండి. సో మీరు దాన్ని కూడా గమనించి నిర్ణయాలు తీసుకోవచ్చు. నోయిడా కూడా అంతే, UP16, UP14 కూడా వస్తాయి. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది, AC కూడా చిల్డ్ వస్తుంది. రీడింగ్ కూడా సేమ్ మనకు స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. చాలా బాగుంది కారు. మీకు ఇది ఉంది అది లేదని కాదు,
కానీ ధర 3 లక్షలు. మేము ఎట్లా అంటే ఇక బస్ ఇన్స్టెంట్ అమ్మేస్తాం. దీనికి కూడా ఫోటోలు పెట్టగానే వచ్చినాయి, ఆస్పైర్ కూడా ఫోటోలు పెట్టగానే వచ్చినాయి, నిన్న I10 కూడా ఫోటోలు పెట్టగానే వచ్చినాయి. వైజాగ్ వెళ్ళిపోతుంది అది. ఎన్ఓసి మేము 20 డేస్ టైం పెట్టినాం. అక్కడ నుంచి ఒక దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నాం, అటు నుంచి అటే పంపిస్తాం. కాబట్టి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా కార్ అనేది మీరు ప్రతిదానికి కూడా మీకు జర్నీ స్టార్ట్ అవుతుంది. మీరు టీచర్స్ అయినా చిరు ఉద్యోగులైనా ఇప్పుడే వర్షాకాలం అంటే కాలం పోయింది కాబట్టి కొద్దిగా ఫ్రీ టైం ఉంటుంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బిజినెస్ లాంటి ఉండి టైం బాగా వెచ్చించారు. ఇప్పుడు బిజినెస్ ఏం లేదు కాబట్టి కనీసం పిల్లలకన్నా కారు కొనుక్కొని డ్రైవింగ్ నేర్చండి. రియల్టర్ వీళ్ళైతే ఇప్పుడు మంచిగా టైమ్స్ ఫ్యామిలీకి కేటాయిస్తారు, హోటళ్లకు, భోజనానికి, మందుకు, విందుకు అన్నిటికీ కేటాయిస్తారు. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 2016కు ఒక నెల రోజుల ముందు ఇది ఫరీదాబాద్ కాబట్టి మీరు లోకల్ ట్రాన్స్ఫర్ ఎక్కడ చేయించుకుంటే చాలా బెస్ట్. సిద్దిపేటలో కూడా మనకు ఉన్నాయి. ఎవరు వచ్చినా మొట్టమొదలు ఫోన్ చేసి రండి. ఎందుకంటే మేము పార్కింగ్ సేల్స్ వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి నేను ఒకసారి వచ్చిండు కార్ వీడియో దిలా, నేను హుస్నాబాద్ పోయినా, మళ్ళీ ఆయన ఉండి వెళ్ళిపోయిండు. ఎస్ క్రాస్ ఒకసారి భువనగిరిలో తీసుకున్నాడు, 14 లక్షలేనట గవర్నమెంట్ టీచర్ సార్ వారు. 14 లక్షలు ఇన్వాయిస్ ఉందంటే మళ్ళీ మనం ఇన్వాయిస్ పేపర్ ఒకటి తీపిచ్చినాం. వేరే మన ఢిల్లీలోనే ఒక మిత్రుని దగ్గర తీసుకున్నాడట, వేరే యూట్యూబరు. నేను మనస్ఫూర్తిగా మిత్రుడు అంటున్నా, వాళ్ళు అంటారో తెలియదు కానీ. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.